चैतन्यं वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नाम श्रेष्ठं मनुमपि शचीपुत्रमत्र स्वरूपं रूपं तस्याग्रजं मुरुपुरीं माधुरीं गोष्ठवाटी राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रदितकृपया श्रीगुरुं नतोऽस्मि ज्ञेयं सदा परिभवग्नं मभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं भृत्यात्तिहं प्रणतपालभवाब्धिभूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः भजति कृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत् नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथाय ते नमः श्रीजगन्नाथाय ते नमः श्रीजगन्नाथाय ते नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయాముదీరయే. తతో జయాముదీరయే. తతో జయాముదీరయే. శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి, శ్రీమన్ చైతన్య మహాప్రభు వారు, శ్రీల గురుదేవుడు, శ్రీల ప్రభుపాద వారు, పూజ్యపాద నిధన స్వామి, భక్తి కంకణ మనమాల గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం. హరే కృష్ణ. ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నా? నిన్న ఏం చెప్పుకున్నా? ఎంతవరకు వచ్చాను? ఏర్పాటు చేస్తాను. నారదుని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఏకామ్ర కాననము అంటే శివుడు ఉండే ప్లేస్ అన్నమాట. ఏకామ్ర కాననం దర్శనం చేసుకొని నీలాచలంలో ప్రవేశిస్తారు. శివుడు చెప్తారన్నమాట, నీలకంఠ మహాదేవుని రూపంలో నేను పూరిలో ఉంటున్నాను. ఇప్పుడు కూడా నీలకంఠ మహాదేవు మందిరం ఉందండి. ఆ మందిరం ఎదురుగానే ఇంద్రద్యుమ్న సరోవరం అని ఉంది. ఇప్పుడు మరి ఈ సరోవరం ఎలా ఏర్పడింది? ఆయన చేసిన అశ్వమేధ యజ్ఞాలు, 1000 అశ్వమేధ యజ్ఞాలు చేశారు ఇంద్రద్యుమ్నుడు. ఆయన ఇచ్చే దానం, ఆవులు దానం చేశారు. ఆవులు వెళ్ళి అక్కడ నిలబడి మూత్ర విసర్జన చేసేంత సమయంలో పెద్ద సరోవరం ఏర్పడింది. అంటే ఎన్ని ఆవుల్ని ఆయన దానం చేశారు సార్ ఆలోచించారు. ఒక ఆవు నిలబడితే ఇలాంటి ఆవులు లక్షలు కోట్ల ఆవుల్ని దానం చేశారు. ఇన్ని కోట్ల ఆవులు వెళ్ళి నిలబడితే పెద్ద సరోవరం అయిపోయింది. ఇప్పటికి కూడా ఇంద్రద్యుమ్న సరోవరం ఇప్పటికి కూడా ఉంది. వెళ్ళినప్పుడు స్నానం చేయడం చాలా అద్భుతమైన మహిమ. శ్రీ చైతన్య మహాప్రభు వారు, అద్వైత ఆచార్యులు, నిత్యానంద ప్రభులు స్నానం చేస్తారు. జలక్రీడ ఆడారు. గుండిచా మందిరం మార్చడం ఇప్పుడు నెక్స్ట్ 6వ తేదీ అనుకోండి, గుండిచా మందిరం మార్చడం. సో అక్కడికి వెళ్ళి గుండిచా మందిరం మార్చడం అయిపోయిన తర్వాత ఇంద్రద్యుమ్న సరోవరంలో స్నానం చేస్తారు చైతన్య మహాప్రభు. కనుక పూరి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇంద్రద్యుమ్నలో స్నానం చేయాలి. ఎదురుగానే నీలకంఠ మహాదేవుడు. మరి స్వయంగా శివుడు చెప్పారు, నీలకంఠ మహాదేవుడి రూపంలో నేను ఉంటున్నాను అక్కడ. ఇంద్రద్యుమ్నుడు, నారదముని, విద్యాపతి, ఈ మంత్రులు, ఈ చతురంగ సైన్యం అందరూ బయలుదేరారు. నీలకంఠ మహాదేవుడిని దర్శించారు. దర్శించిన తర్వాత స్వయంగా నారదుడు భగవంతుని ప్రార్థించారు. ప్రార్థించగానే నృసింహ రూపంలో ప్రకటమయ్యారు. జగన్నాథుడు రాకముందు నుంచి నృసింహుడు ఉన్నాడు. మూల నృసింహుడు అంటారు. ముక్తి మండపం ఎదురుగా, ఇప్పుడు మందిరం లోపల ముక్తి మండపం ఎదురుగా మూల నృసింహుడు. జగన్నాథుని దర్శించక ముందే మూల నృసింహుని దర్శించాడు. మూల నృసింహుని దర్శించక ముందే చైతన్య మహాప్రభుల వారి పాదపీఠం ఉంది. ఇప్పటికి కూడా మందిరం లోపల మొట్టమొదట చైతన్య మహాప్రభులు పాదపీఠం దర్శనం, తర్వాత మూల నృసింహుడు. ఆ తర్వాత ఒక కార్యక్రమం చేసి అప్పుడు జగన్నాథ స్వామి, ఆ మూల నృసింహస్వామి ప్రకటమయ్యారు. స్వయంగా నారదముని ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత నారదముని అంటున్నారు, స్వామి మీ యొక్క భక్తికి స్వయంగా భగవంతుడు అద్భుతమైన రూపాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి రూపాన్ని తీసుకుంటారు, కోట్ల యుగాల వరకు కూడా అలాగే ఉంటారు. భవిష్యత్తులో వచ్చే కలియుగంలో వచ్చే జీవులు దర్శించి ఉద్ధరింపబడతారు. అంత అద్భుతమైన రూపం తీసుకుంటారు.
అప్పుడు ఇంద్రజుడు సరే మీరు చెప్పినట్టుగా అశ్వమేధ యజ్ఞం చేయండి. ఈ విధంగా అద్భుతమైన అశ్వమేధ యజ్ఞాలు కొన్ని కోట్ల ఆవుల్ని దానం చేశారు. మొత్తం దేవతలు స్వయంగా ఇంద్రజుడిని ప్రార్థించారు. దేవతలు అప్పుడు యజ్ఞయాగాల్లో స్వయంగా వచ్చేవారు. ఊరికే వచ్చారు కూర్చున్నారు అని అనుకోకుండా నిజంగా కనిపించేవారు కంటికి. దేవతలందరూ వచ్చారు. ఇంద్రుడితోటి ప్రార్థిస్తున్నారు, స్వామి 1000 అశ్వమేధ యజ్ఞం చేయాలనుకుంటున్నాము, సంకల్పించాము. మీరు స్వయంగా దేవతలతో కలిసి వచ్చి యజ్ఞయాగాదుల్ని యొక్క ఫలితాన్ని తీసుకోండి. ఇంద్రుడు ఒప్పుకున్నారు. దేవతలు ప్రతిరోజు వచ్చేవారు, యజ్ఞయాగాదుల్లో సమర్పించేవి ప్రత్యక్షంగా తీసుకునేవారు. ఇలా రాజకుమారులు దేవతలు వాళ్ళు వీళ్ళు మొత్తం భరతవర్షంలో ఉన్న వాళ్ళంతా కూడా యజ్ఞానికి వచ్చారు. అద్భుతమైన యజ్ఞము ఇలా జరుగుతూ ఉంది. ఇలా 999 యజ్ఞాలు అయిపోయాయి. ఇంకా ఒక్క యజ్ఞం ఉంది. ఆ సమయంలో స్వయంగా ఇంద్రజునుడు భగవంతుని ప్రార్థిస్తూ విశ్రాంతి తీసుకున్నారు. కలలో చూస్తున్నారు శ్వేతద్వీపం. ఈ శ్వేతద్వీపం ఎక్కడుంది? పాల సముద్రము మధ్యలో శ్వేతద్వీపం ఉంది. ఎక్కడైతే స్వయంగా లక్ష్మీనారాయణులు ఉంటారు. లక్ష్మీనారాయణులు అనేక చోట్ల అనేక రూపాల్లో ఉంటారు. ఈ శ్వేతద్వీపం ప్రత్యేకంగా అవతారం తీసుకునే ముందుగా శ్వేతద్వీపం నుండే అవతారాలు వస్తాయి. ఏ అవతారమైనా సరే నారాయణ నుండే వస్తాయి. కనుక ఈ శ్వేతద్వీపం నుండి అవతారాలు వస్తాయి. ఇప్పుడు ఇంద్రజునుడు కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుని శ్వేతద్వీపం కనిపించింది. స్వయంగా లక్ష్మీనారాయణ కూర్చొని ఉన్నారు. రత్న సింహాసనం, బంగారు సింహాసనం అలంకరించి ఉంది. దర్శించారు. దర్శిస్తుండగా నారాయణ యొక్క ఒక కేశం ఇలా పాల సముద్రంలో పడింది. తర్వాత ఈయనకి బాహ్య స్పృహ వచ్చింది. వెంటనే నేను నారదముని దగ్గర పరిగెత్తుకుంటున్నాను. స్వామి నేను దర్శించాను స్వామి. ఎప్పుడు? కల్లో అందరూ దర్శిస్తున్నారులే. మరి ఇది శుభసూచకమే కదా. శుభసూచకమే. భగవంతుడు త్వరలో వస్తారు. ఆ ఒక యజ్ఞం మీరు పూర్తి చేయండి. ఆ ఒక యజ్ఞంతో 1000 అశ్వమేధ యజ్ఞాలు అయిపోతాయి. సరే తప్పకుండా పూర్తి చేస్తాం. 1000 అశ్వమేధ యజ్ఞాలు అయిపోయిన తర్వాత ఒకరోజు తెల్లవారుజామున ఈ చతురంగ సైన్యం మొత్తం కాపలాగా వస్తున్నారు. యజ్ఞ వాటిక, ఆ సముద్రం అన్నీ. సముద్రం నుంచి ఒక పెద్ద మొద్దు, చెక్క మొద్దు, 3 మొద్దులు కొట్టుకొని వస్తుంది. ఒడ్డుకు వచ్చాయి. సైనికులు వెళ్ళి ఇంద్రజునుడికి చెప్పారు, స్వామి సముద్రం నుంచి 3 మొద్దులు, పెద్ద మొద్దులు 3 కొట్టుకొని వచ్చాయి. వెంటనే ఇంద్రజునుడు, నారదముని, వీళ్ళు మొత్తం అందరూ పరిగెత్తుకుంటూ సముద్రం ఒడ్డుకు వెళ్ళారు. చూసేసరికి మొద్దు మీద శంఖ చక్ర గదా పద్మాలు చిహ్నాలు ఉన్నాయి. ఇంకో దాంట్లో తాళధ్వజము, ముసలము చిహ్నాలు ఉన్నాయి. ఇంకో దాంట్లో పద్మం చిహ్నం ఉంది. వెంటనే నారదముని అన్నారు, అయ్యా వీటిని రథం మీద ఎక్కించాను. వెంటనే రథం తయారు చేసి రథం మీద 3 మొద్దులు ఎక్కించారు, తీసుకెళ్ళారు. అప్పుడు స్వయంగా నారదముని అంటున్నారు, స్వామి ప్రస్తుతము పరబ్రహ్మ పరమాత్మ దారు బ్రహ్మ రూపంలో దర్శనమిస్తారు. అయితే ఈ 3 మొద్దుల నుంచి విగ్రహాలు ఎలా తయారు చేయాలి, ఏ రూపంతో తయారు చేయాలి మనకెలా తెలుస్తుంది? అప్పుడు 3 మొద్దులు విగ్రహం తయారు చేయడానికి ఒక గొప్ప మందిరం తయారు చేశారు. ఆ మందిరం పేరే గుండిచా మందిరం. ఇంద్రజుమ్న రాజా యొక్క భార్య పేరు గుండిచా మహారాణి. ఆవిడ పేరు మీదే ఇంత పెద్ద గొప్ప మందిరం గుండిచా మందిరం అంటారు. అదే బృందావనం. ఎందుకంటే స్వామి అక్కడే జన్మించారు కాబట్టి. మరి శ్రీమందిరం మెయిన్ టెంపుల్ ద్వారక. సరే రథంలో 3 మొద్దులు తరలించారు.
అయితే ఇప్పుడు విగ్రహాలు ఎలా చేయాలి, ఎవరు చేస్తారు, ఏ రూపంలో స్వామి కనిపిస్తారు, ఇవన్నీ కూడా సందేహాలు. నారదుని అంటున్నారు, మరి స్వయంగా స్వామి వచ్చారంటే ఆయన ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత ఎంతోమందిని తీసుకొచ్చారు విగ్రహాలు తయారు చేశారు. ప్రతి వాళ్ళు వస్తారు, వచ్చి ఒక వేటు వేయగానే ఆ ఆయుధం విరిగిపోతుంది. అందరూ విఫలమైపోయారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక ముసలాయన, అంటే సన్నగా ఉన్నారు, ఎముకలే కనిపిస్తుంది, ఇంకేం కనిపిస్తుంది. కాస్త గాలి వచ్చిందంటే కొట్టుకోమాతారు, ఎగిరిపోతారు. ఆయన వచ్చారు, ఒక ఉలి చెక్కడానికి కావాల్సిన సామాన్లు తీసుకొని మొయిలాకు వచ్చారు. అందరూ జనాలందరూ చూస్తున్నారు, అయ్యా పెద్ద పెద్ద వాళ్ళే విఫలమైపోయారు, మీరెక్కడ స్వామి, అసలు కనీసం సామాను కూడా ఎత్తలేకపోతున్నారు. అప్పుడు ఇంద్రదుమ్నరాజు ఆయన పిలిపించారు, అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి? అయ్యా ఎంతోమంది విఫలమయ్యారని మేము విన్నాం, మేము చేస్తాం. అయ్యా మీరు కాస్త పోయే వయసులో ఇప్పుడు మేము చేస్తాం తప్పకుండా. అప్పుడు నాటకం చూశారు, వెనక ఇవ్వండి అవకాశం. అప్పుడు చెప్పారు ఆయన, స్వామి 21 రోజులు సమయం ఇవ్వండి నాకు. 21 రోజులు నేను లోపల విగ్రహాలు తయారు చేస్తాను. 21 రోజుల లోపల ద్వారం తెరవకూడదు, ఇది నా యొక్క నియమం. 21 రోజుల తర్వాత విగ్రహాలు తయారైపోతాయి. ఈ 21 రోజులు విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఆ యొక్క శబ్దము బయట వినిపించకుండా మీరందరూ కీర్తన చేయండి. రకరకాల మృదంగము, తబలాలు, మరి డ్రమ్స్ ఇవన్నీ కూడా వాయించండి. రాత్రి పగలు 21 రోజులు మీరు కీర్తన చేయండి. ఈ శబ్దము వినకూడదు ఎవరు. విగ్రహాలు తయారు చేసేటప్పుడు ఆ శబ్దం ఎవరు వినకూడదు. వినగానే శివుడు వచ్చేస్తుంది. ఒకవేళ దర్శించారంటే కళ్ళు పోతుంది. ఇప్పటికి కూడా నవకలేబరం అని తయారు చేస్తారు. ఇప్పటికి కూడా 15 సంవత్సరాలకి 19 సంవత్సరాలకి మళ్ళీ కొత్త విగ్రహాలు తయారు చేస్తారు. మరి ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెక్క మొద్దు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక దేవి మందిరం ఉంది పూరిలో. ప్రవేశించే ముందుగా ఒక 15 కిలోమీటర్లు యువతల బాట మంగళ అనే ఒక మందిరం ఉంది. బాట మంగళ. ఈ మందిరంలో ఈ ఎవరైతే వంశపారపర్యంగా వస్తారో ఈ బ్రాహ్మణులు, వారు వెళ్ళి 3 రోజులు నిద్రిస్తారు ఆ మందిరంలో. 3వ రోజుకి స్వయంగా దేవి, ఈ మంగళాదేవి, ఆవిడ డైరెక్షన్ ఇస్తుంది. ఫలానా ఊర్లో చుట్టూ పూరి, ఫలానా ఊర్లో ఫలానా చోట ఈ వేప చెట్టు ఉన్నాయి, విగ్రహానికి సరిపోయే వేప చెట్లు ఉన్నాయి. ఆవిడ డైరెక్షన్ ఇస్తారు. కరెక్ట్గా వీళ్ళు ఎవరికైతే కళ్ళు కనిపించారో మాటలు చెప్పారో ఇప్పటికి కూడా చూడండి, ఆశ్చర్యపోతున్నారు. 19 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైతే ఆషాఢ మాసం తర్వాత పురుషోత్తమ మాసం వస్తుంది, ఆ సమయంలో ఒక్కోసారి 19 సంవత్సరాలు కావచ్చు, ఒక్కోసారి 21 సంవత్సరాలు కావచ్చు. లాస్ట్ టైము 2015లో జరిగింది. అప్పుడు మీరు అక్కడ ఆ ఊరికి వెళ్తారు. వెళ్ళగానే ఆ చెట్టు చూడగానే శంఖచక్ర గదా పద్మాలు చిహ్నాలు ఉంటాయి. ఏ చెట్టు మీద కాకి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉండరు, ఏ పక్షి కూడా. ఇప్పటికి కూడా ఆశ్చర్యం. ఆ చెట్టును తీసుకొచ్చి రథం మీద 3 రథాలు తయారు చేస్తారు, 3 తీసుకొస్తారు. ఇప్పుడు కూడా మందిరం లోపల మరి పాత విగ్రహాలు ఏం చేస్తారు? పాత విగ్రహాల కోసము లోపల, మందిరం లోపల కోయిల వైకుంఠం అని ఒక ప్లేస్ ఉంది లోపల. కోయిల వైకుంఠం, అందులో భూమిలో పెట్టేస్తారు లోపల. ఇవి కొత్త విగ్రహాలు లోపల తయారు చేస్తారు. చేసేటప్పుడు ఎవరికి శబ్దం కూడా వినిపించదు. ఇది సిస్టమ్. సరే, ఇక్కడ 21 రోజులు టైం చెప్పారు. ఎప్పుడైతే
14 రోజుల తర్వాత గుండిచా మహారాణి ఆవిడికి కాస్త సందేహం కలిగింది. పాపం తల్లి హృదయం కదా, అయ్యో ఆయన అంత సన్నగా ఉన్నారు, మరి ఇప్పటివరకు ఏం తీసుకోలేదు, ఉన్నారో లేదో చూడండి ఒకసారి. అప్పుడు ఇంద్రజనుడు అన్నారు, లేదు 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 21 రోజులు సమయం ఇచ్చారు కదా, మరి 21 రోజులు కాకుండానే మరి 15 రోజులు అయ్యాయి. మరి తీయడము మరి నియమం పెట్టారు ఆయన. మరి పాపం గుండిచా మహారాణి ఏడుస్తున్నారా, అయ్యో శబ్దం కూడా రావడం లేదు చూడండి మీరు అసలు, మరి కనీసం ద్వారం తెరిచి అసలు ఏం చేస్తున్నారు ఆయన. అప్పుడు ఎంతో పాపం ఆవిడ ఏడ్చేసరికి ఇంక ఇంద్రజనుడు ఉండలేపారు. సరే నువ్వు చెప్పినట్లుగానే 15 రోజులు అయిపోయాయి, సరే ఆయన 21 రోజులు ఇచ్చారు, సరే తెరుతాడు. అప్పుడు ద్వారం బలవంతంగా తెరవగానే ఆయన లేరట. 4 విగ్రహాలు తయారయ్యాయి, జగన్నాథుడు, సుభద్ర, బలదేవుడు, సుదర్శనుడు. కానీ అసంపూర్ణము. కాళ్ళు లేవు, చేతులు లేవు, చెవులు లేవు, కళ్ళు పేద పేద కళ్ళు, నవ్వుతున్న ముఖం, ఇంకేం లేవు, కేశాలు ఏం లేవు. అప్పుడు ఇంద్రజనుడు మూర్ఛితమై పడిపోయాడు. నారదమునితో అంటున్నారు, స్వామి నా దుర్భాగ్యం చూడండి, విద్యాపతి నీలమాధవుని దర్శించారు, నాకు కబలిచ్చారు, నేను ప్రయాసతోటి పరిగెత్తుకుంటూ వచ్చాను. మరి ఇక్కడికి వచ్చేసరికి ప్రళయం వచ్చి ఇసుకతోటి నీలమాధవుడు అంతర్ధనమయ్యాడు, కనిపించలేదు. సరే నీలమాధవుడు దర్శనం కాలేదు. తర్వాత మీరు చెప్పినట్లుగా 10,000 అశ్వమేధ యజ్ఞాలు చేశాను. నరసింహస్వామి ప్రకటమయ్యాడు, మందిరం చేస్తాను. మరి స్వామి ఇంకా రాలేదు. స్వామి రాకముందే మీరు మందిరం కట్టమన్నారు, నేను కట్టేస్తాను. స్వామి ఇంకా రాలేదు, మందిరం అయిపోయింది మొత్తం. సరే విశేషమైన రూపంలో వస్తారు స్వామి అని చెప్పారు. సరే కళలో కనిపించారు, నాకు శ్వేత దీపం కనిపించింది, స్వయంగా 3 ముద్దులు వచ్చాయి, విగ్రహాలు చేపించమని చెప్పారు. స్వయంగా విశ్వకర్మే ఆయన రూపంలో వచ్చారని మీరు అన్నారు, వచ్చారు, చేశారు. కానీ ఇక్కడ చూసేసరికి మా పొరపాటు అయినట్లుంది. మరి గుండిచా మహారాణి ఆయన 21 రోజులు సమయం ఇచ్చారు, మరి 15 రోజులకి మేము ద్వారం తెరిచాము, తెరవగానే అసంపూర్ణంగా ఉన్నాయి విగ్రహాలు. కాళ్ళు ఇంకా చెక్కలేదు, చేతులు లేవు, చెవులు లేవు, అసంపూర్ణంగా ఉన్నాయి. మరి మేము ఎంత పొరపాటు చేస్తాము, భయంకరమైన పొరపాటు చేస్తాము అంటూ బోరున ఏడుస్తున్నారు ఇంద్రజనుడు. అప్పుడు నారదముని అంటున్నారు, స్వామి మీరు 1 రోజు తర్వాత తెరిచినా కూడా ఈ రూపాలే ఉంటాయి, పోనీ 21 రోజుల తర్వాత తెరిచినా కూడా ఈ రూపమే, ఇదే సంపూర్ణం, ఇదే సంపూర్ణమా? మరి కాళ్ళు చేతులు లేవు, ఇది సంపూర్ణమా? స్వామి స్వయంగా ఏ రూపంలో దర్శనం ఇవ్వాలనుకుంటున్నారో ఆ రూపంలోనే స్వామి ఇప్పటి వరకు కూడా తయారైపోయారు. ఇంతకంటే దర్శనం లేదు. ఇది ఈ రూపాలతోటే కలియుగంలో వచ్చే జీవులు కూడా దర్శనం ఇస్తారు. మరి ఈ రూపంలో ఉన్న రహస్యం ఏంటి? ఇంద్రజనుడు అడుగుతున్నారు, స్వామి ఈ రూపంలో ఉన్న రహస్యం. మరి విశ్వకర్మ స్వయంగా భగవంతుని ప్రేరణ వలన ఈ రూపాలను చెక్కారు. 21 రోజుల తర్వాత అయినా సరే ఈ రూపాలే ఉంటాయి, ఇంతకంటే కాదు. సరే రహస్యం ఏంటి? అప్పుడు నారదుడు అంటున్నాడు, స్వామి నేను చెప్తాను వినండి. స్వామి ఈ రూపంలోనే ఎందుకు వస్తున్నారు, దర్శనమిస్తున్నారు. పూర్వకాలంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పడుకున్నారు, కలవరిస్తున్నాడు. ఏం కలవరిస్తున్నాడు? హే రాధే, హే లలితే, హే మధుమంగళ, హే సుధామ, హే శుభల, హే యశోద, హే నంద మహారాజ్, బృందావనం, రాధాకుండం, శ్యామకుండం, బర్సా, ఈ విధంగా కలవరిస్తున్నాడు. చిన్నపిల్లవాడు కలవరిస్తున్నాడు. అక్కడున్న పట్టరాణులు ద్వారకాలు 16,108 మంది పట్టరాణులు. వారందరూ ఆశ్చర్యపోయారు.
మేము ఇంతగా సేవ చేస్తున్నాం, చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు సేవ చేశారని చెప్పి వాళ్ళని కలవరిస్తున్నారు ఇంకా కూడా. మరి కొడుకులు అయ్యారు, వాళ్ళకు కూడా కొడుకులు అయిపోయారు, ఇప్పటికి కూడా వాళ్ళనే కలవరిస్తున్నారు. కారణం ఇంత సేవ చేస్తున్నాం. ఈ 16,108 మంది మహారాజులకి అర్థం కాలేదు, అంతుపట్టే. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రజభూమి యొక్క, బృందావనం యొక్క మహిమని జగత్తుకి తెలియచేయాలనుకుంటున్నాడు వీరి మార్గం ద్వారా. అప్పుడు శ్రీకృష్ణుడు సరే వీళ్ళకి తెలియజేయాలి ఏదో విధంగా. శ్రీకృష్ణుడు తర్వాత రోజు తలనొప్పిగా ఉంది. వెంటనే మహారాణులు ఎవరు చామర, ఎవరు విషణకర్ర, ఎవరు మెడిసిన్ అన్ని రకాలు, మరి 16,108 మంది ఉన్నారు. ఒకరికి సేవ చేయలేరే. రకరకాల వైద్యులు వచ్చారు, వాళ్ళు వీళ్ళు రోజులు గడుస్తున్నాయి కానీ తలనొప్పి తగ్గలేదు. స్వామి కొద్దిగా అస్సలు లేదు, ఇంత ముందు కంటే నిన్నటి కంటే ఇంకా అయిపోతున్నా స్వామి. మాకున్న చదువుతోటి మాకున్న దగ్గర మెడిసిన్లు అన్నీ వాడేసాం, ఆయుర్వేదిక శాస్త్రంలో ఉన్న మెడిసిన్లు అన్నీ వాడేసాం తలనొప్పి. మీకు తగ్గలేదంటే తగ్గే మార్గం ఏంటో మీరే చెప్పండి. స్వయంగా మీరే చెప్పండి. ఎందుకంటే మామూలు తలనొప్పి అయితే పోయేది ఎప్పుడు, మరి ఇది కొని తెచ్చుకున్న తర్వాత తలనొప్పి కొని తెచ్చుకుంటే పోద్దా. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని ఎవరైనా లేపచ్చు ఏదో ఉపాయం కాదు. మరి నిద్ర పోతున్నట్లుగా ఉంటే మరి ఎవరు లేపుతారు, వారికై వాళ్ళు వేయాలి, వారి ఇష్టం ఎప్పుడు లేస్తారు. అలాగే ఈయనకి తలనొప్పి కొని తెచ్చుకున్నాడు ఆయన. మరి ఇంతగా సేవ చేస్తారు. ఇంకా ద్వారకాలు అందరూ కూడా విసిగెత్తిపోయారు, మా వల్ల కష్టం, మీరే చెప్పండి. అప్పుడు స్వయంగా కృష్ణుడు అంటున్నాడు, ఎవరైనా శుద్ధ భక్తుల యొక్క చరణ ధూళి, ఒక్కసారి ఈ మస్తకం మీద అలా రాసుకుంటే తలనొప్పి పోద్దండి. ఓహో ఇంతేనా. వెంటనే ద్వారకాలో శుద్ధ భక్తులు ఎవరున్నారు రండి రండి, వారి పాద ధూళి కాస్త కృష్ణుడికి రాస్తాను తలనొప్పి పోతుంది. 16,108 మంది వెనక్కి వెళ్తున్నారు, ముందుకు రావడం. మేమేం శుద్ధ భక్తులం అండి, మా చరణ ధూళి స్వామి అనంతకోటి బ్రహ్మాండాలకి ఎవరైతే పరమాత్మ స్వామి భగవంతుడు ఆయన తల మీద రాయడమా. అయ్యో, నరకంలో కూడా మాకు ఉండడానికి ప్లేస్ ఉంటుంది, మా వాళ్ళ కష్టం. నారదముని వచ్చారు, ఏంటి సమస్య ఏంటి స్వామి, తలనొప్పి అన్నారు, మరి మెడిసిన్ ఏంటి? మరి శుద్ధ భక్తుల యొక్క పాద ధూళి, ఇదే మెడిసిన్. వెంటనే నారదముని, అరే 14 లోకాలు నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటాను, వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్ట్, ఏం అక్కర్లేదు నాకు, అన్నీ తిరుగుతుంటాను. మరి ఇంత 14 లోకాలు పడున్నాయి, మరి శుద్ధ భక్తుల యొక్క పాదధూళి దొరకదాయి, నేను ఇప్పుడే చేస్తాను అంటూ నారదుని వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అదే దేవతలు ఇంతమంది ఉన్నారు, మరి వారి పాదధూళి తీసుకొచ్చినా కూడా తగ్గిపోతుంది కదా. వెంటనే స్వర్గలోకానికి వెళ్ళారు. స్వర్గలోకంలో దేవతలను అడిగారు, దేవతలు రాదు, ఇంద్రుడిని అడిగారు. ఇంద్రుడు, స్వామి కాస్త ఏదో పుణ్యం చేసుకొని ఇక్కడ ఉన్నాను, మళ్ళీ పాపం చేపిస్తారేంటి నాకు? నా పాద ధూళి కృష్ణుడికి మస్తకం మీద పెడతా అంటున్నారు, మరి మా పదవి ఉంటుందా పోతుంది, నరకం వెళ్తాం. అయ్యా మీరు భక్తులు కదా. ఏం భక్తులం స్వామి మేము, ఏదో కాస్త కష్టం వచ్చినప్పుడు కృష్ణారామ అంటాము, లేదా మిగతా అప్పుడంతా మేము మరి స్వర్గ సౌఖ్యాల్లో మునిగిపోతాము. మరి ఇక్కడ లేని సుఖం లేదు, ఫస్ట్ క్లాస్ బ్రాండ్ మరి కింద కూడా దొరకదు ఏ షాప్లో, అటువంటి ఫస్ట్ క్లాస్ బ్రాండ్ ఇక్కడ దొరుకుతుంది, దాల్ వైన్. మరి ఇక్కడ లేని అప్సరసలు లేరు, ఎక్కడున్నారు చెప్పండి. మరి వీటిలోనే మునిగిపోతాం. అప్పుడప్పుడు రాక్షసులు వచ్చి మా మీద అటాక్ చేస్తే వెంటనే కృష్ణారామ అంటాం, మళ్ళీ భగవంతుడు అవతారం తీసుకొని మమ్మల్ని రక్షిస్తారు. మరి రక్షించిన తర్వాత వెళ్ళిపోతే మళ్ళీ మేము యథాతథం, మేమేం శుద్ధ భక్తులు. అంతెందుకండి బాబు,
బృందావనంలో వ్రజవాసులు నా పూజ చేసేవారు. కృష్ణుడు 7 సంవత్సరాల వయసులో ఇంద్రుడికేంటి పూజ చేయడం, గోవర్ధనగిరికి పూజ చేద్దాం అని చెప్పి అందరిని మోసుకొని వెళ్ళి నాకు చేసే పూజను కూడా ఆపేశారు. నాకు కోపం వచ్చి 7 రోజులు కంటిన్యూగా నేను వర్షం కురిపించాను. మొత్తం వ్రజవాసులు అందరూ కూడా కొట్టుకొని పోవాలి. నా పూజ ఆపేశారా ఏంటి అంతే కోపంతో. మరి ఇటువంటి వాడు నేను శుద్ధ భక్తున్నాయి, నేను శుద్ధ భక్తుని. ఏంటంటే నారదముని పైలోకం వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మకు ప్రణామం చేస్తారు. స్వామి స్వామి మీ పాదధూళి కాస్త ఇవ్వండి. ఎందుకు? ఇలా కృష్ణుడికి తలనొప్పి వచ్చింది, మరి అన్నిలో ఒక అతిథికి వచ్చాము, మరి దయచేసి మీ పాదధూళి ఇవ్వండి. బ్రహ్మ అన్నారు, శుద్ధ భక్తులు ఇంకెవరు లేరా ఇంక? మరి మీరే కదా ఇంకా శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు అసలు నేను భక్తుడినే కాదు. బ్రహ్మ అంటున్నారు, ఏం స్వామి అలా అంటున్నారు? శ్రీకృష్ణుడు తన గోపబాలులతోటి వనవాసం చేస్తూ గోవుల్ని కాస్తూ వాళ్ళ యొక్క ఉచ్చిష్టం ఈయన తినేవారు. వాళ్ళు సగం తిని ఈయనకి ఇచ్చేవారు. ఈయనేమో బా ఏం బాగుంది, బా ఏం రుచిగా ఉంది, బా మీ అమ్మగారు ఆవుతాయి, బా చాలా బాగుంది, పెరుగన్న ఇంకా బాగుంది, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి. వాళ్ళేమో సగం తిని ఈయనకి ఇచ్చేవారు. ఈయనేమో ఆ ఎంగిలి తినేసి బా చాలా బాగుంది, చాలా బాగుంది. మరి బ్రహ్మ అయినా నాకే డౌట్ వచ్చేసింది, ఈయన భగవంతుడా కాదా? మరి వేద మంత్రాలతోటి బ్రాహ్మణులు నియమంగా నిష్ఠగా పూజ చేస్తుంటే, వేదాలు చదువుతుంటే ఈయన ప్రత్యక్షంగా ఎప్పుడు వెళ్ళరు, తినరు. అటువంటిది ఎంగిలి గొప్ప వాళ్ళు ఎంగిలిస్తుంటే అబ్బా ఏం టేస్ట్గా ఉంది, ఏం బాగుంది అని పొగుడుతున్నాడు ఈయన. నిజంగా భగవంతుడు ఆయన కాదు కాదు అని చెప్పి నేనేం చేస్తాను, ఆవు దూడల్ని దొంగిలిచ్చేస్తాను, గోపబాలను దొంగిలిచ్చేస్తాను. దొంగిలిచ్చేసి సత్యరూపం నేను పెట్టుకున్నాను, చూస్తాను నేను భగవంతుడో కాదు. భగవంతుడు అయితే ఏం చేస్తాడు? మరి భగవంతుడు కాకపోతే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. చిన్నపిల్లవాడు అయ్యయ్యో నా దూడలు ఎక్కడ పోయాయి, నా గోప వాళ్ళు ఎక్కడ పోయారు, అయ్యయ్యో అని చెప్పి ఏడుస్తాడు. ఏడిస్తే ఇచ్చేస్తాను. అప్పుడు కృష్ణుడు మరి స్వయంగా భగవంతుడు తన శరీరం నుండి ఎన్ని దూడలు ఉన్నాయో, ఎన్ని గోపబాలు ఉన్నాయో, ఏ ఏ రంగులో ఉన్నారు, దూడలు ఎంత హైట్లో ఉన్నాయో, ఎలా ఉన్నాయో, మరి గోపబాలు ఎలా ఉండేవారు, వచ్చేటప్పుడు ఏ బట్టలు వేసుకొని వచ్చారు, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం అందరూ కూడా కృష్ణుడు అయిపోయాడు. ఎవడికి నత్తి ఉండేది, నత్తి కూడా వచ్చేసింది. అన్నీ ఎలా ఉంటే అలా. మరి ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టలేరు ఈయన కృష్ణుడు అని. ఆ విధంగా తయారు చేస్తాను. మరి అటువంటిది నేను భగవంతుడినే నేను సందేహించాను. అటువంటిది నేను శుద్ధ భక్తునే, భలేవారండి బాబు. మరి ఇంకెవరు శుద్ధ భక్తులు మీరే చెప్పండి. అటు పక్కన కైలాసంలో శివుడు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అయ్యో. ఇంకా నాకు 4 ముఖాలు ఉన్నాయి, ఆయన 5 ముఖాల్లో శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటూ నిత్యం జపిస్తూ ఉంటారు ఆయన. ఆయనకంటే శుద్ధ భక్తులు ఇంకెవరే ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి. వెంటనే నారదముని పరిగెత్తుకుంటూ కైలాసం వెళ్ళారు. కైలాసంలో పార్వతీ శివులు ఉన్నారు. నారదముని వచ్చిన పని చెప్పారు, ఇలా వచ్చామండి పని మీద, మీ పాదధూళి కాస్త ఇవ్వండి, కృష్ణుడికి మస్తకం మీద ఇస్తాము, తలనొప్పిపోతుంది. శివుడు అన్నారు, స్వామి ఎంతోమంది శుద్ధ భక్తులు ఉన్నారు, కావాలంటే మేము అడ్రస్ కూడా ఇస్తాం, రాసి. ఎన్నోసార్లు నా భక్తులు నన్ను ఉపాసన చేసేవాళ్ళు, వాళ్ళ తరపున ఒక్కోసారి నేను భగవంతుడి మీద కూడా యుద్ధం చేశాను ఎన్నోసార్లు. రావణాసురుడు, వాడి తరపున నేను యుద్ధం చేయాల్సి వస్తుంది. హిరణ్యకశిపుడు, వీళ్ళంతా యుద్ధం చేయడానికి నన్ను సాయం అడిగేవాడు. బాణాసురుడు, వీళ్ళంతా బాణాసురుడు తెలుసు కదా. బాణాసురుడు ప్రహ్లాదుడు, విరోచన కుమారుడు బలి కుమారుడు బాణాసురుడు. శివుడిని ఇంతగా ఉపాసన చేశాడు.
శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో స్వామి, 1000 భుజాలు కావాలి. సరే తదాస్తు, 1000 భుజాలు వచ్చేసాయి. 1000 భుజాలు ఏం చేస్తుంది? 2 చేతులే పని అయిపోతే అలసిపోతాయి, ఇంకా నాకు అక్కర్లేదని చెప్పి మనం గమ్ముగా కూర్చుంటాం. మరి 1000 భుజాలు ఉన్నాయంటే ఏం పని చేస్తాడు? చివరికి వాడికి విసుకెత్తేసింది. స్వామి మళ్ళీ శివుని పిలిచారు. స్వామి 1000 భుజాలను అడిగాను కానీ మరి వీటితోటి యుద్ధం చేయాలనిపిస్తుంది, మరి నాతో యుద్ధం చేయడానికి ఎవరు రావడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు శివుడు అన్నాడు, సరే నీకు అంతగా దూలగా ఉంటే నీ దూలం తీర్చుకోవడానికి ఒకడు వస్తాడు, నీ 1000 భుజాల్ని కరెక్ట్గా సెట్ చేసేస్తాడు. అప్పుడు బాణాసురుడు భయం వేసింది. స్వామి అటువంటి యుద్ధమే వస్తే మీరు కాస్త సాయం చేయండి నాకు, మళ్ళీ తిరిగి నాకే. అని స్వయంగా జరిగిన విషయం, బాణాసురుడు యొక్క కుమార్తె ఉష, ఆవిడ ప్రేమించింది అనిరుద్ధుడిని. స్వయంగా అనిరుద్ధుడు, వారిద్దరు కలిసి ఉన్నారు. బాణాసురుడికి ఇష్టం లేదు, అనిరుద్ధుడిని బంధించారు. ఈ లోపల చాలా స్టోరీ ఉంది. అటు ఇటు తిరిగారు, నిద్రపోతున్నోడిని తీసుకొచ్చారు. ఉషా యొక్క స్నేహితురాలు చిత్రలేఖ, ఆవిడికి మాయా విద్య తెలుసు. అనిరుద్ధుడు ఉన్నాడు ద్వారకాలో, నిద్రపోతున్నాడు. నీకు ఆయన ఇష్టం? అవును నాకు ఇష్టం, అయితే నేను తీసుకొస్తాను అని చెప్పి ఉషా చిత్రలేఖ వెళ్ళారు. పడుకున్నాడు, మంచంతో సైతం తీసుకొని వచ్చారు. సరే ఇద్దరు కలిసి ఉంటున్నారు. బాణాసురుడు తెలిసింది, అనిరుద్ధుడిని బంధించేశారు. మరి రోజులు నెలలు కలుస్తున్నాయి కానీ అనిరుద్ధుడు ఎక్కడికి వెళ్ళాడు? నిద్రపోతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ద్వారకావాసం తెలియడం లేదు. నారదముని వచ్చి చెప్పాడు, అరే ఇక్కడెక్కడ వెతుకుతున్నారంటే అక్కడ ఉన్నాడు, పట్టుకోండి పట్టుకోండి. కృష్ణుడు బలరాముడు భయంకరమైన యుద్ధం చేయడానికి వెళ్ళారు. బాణాసురుడు భయపడి శివుడిని ప్రార్థించాడు. శివుడు కృష్ణుడికి ఎగనెస్ట్గా యుద్ధం చేశాడు కూడా. ఇలా చాలాసార్లు. సో ఇది తర్వాత చెప్పుకుంటాం మా సమయం. మరి బాణాసురుడు ఆ విధంగా శివభక్తుడు. శివుడు అంటున్నాడు, ఎన్నోసార్లు నేను భగవంతుడికి వ్యతిరేకంగా, మరి నేను శుద్ధభక్తునాయి, ఏదో నామం చేస్తున్నాను, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని, కానీ శుద్ధభక్తుని కాదు. మరి స్వామి సరే ఏదో అడ్రస్ ఇస్తాను ఇవ్వండి. అయ్యా మీరు వెళ్ళండి. ప్రహ్లాదుడు ఆయన నుండి శుద్ధభక్తుడు ఎవరైనా ఉన్నారే? ఎవరి కోసం? స్వయంగా నరసింహస్వామి రూపంలో స్తంభం నుంచి ప్రకటమయ్యారు. మరి ఆయన కంటే శుద్ధభక్తులు ఇంకెవరైనా ఉన్నారా? మీరు వెళ్ళండి తొందరగా. ప్రహ్లాదుడు నారదుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రహ్లాదుడు మరి గురుగారిని చూడగానే ప్రహ్లాదుడు ప్రణామం చేస్తారు. ఎందుకంటే గురువుగారు, అయ్యా అందరు నీ పేరు చెప్తున్నారు, కాస్త పాదధూళి ఇవ్వు. మరి శ్రీకృష్ణుడు తలనొప్పితో ఉన్నారు. వెంటనే ప్రహ్లాదుడు, స్వామి చిన్నప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తాను, ఎన్నో కష్టాలు అనుభవించాను, నా కోసం ఒక్కసారి అలా స్తంభం నుంచి ప్రకటమయ్యారు, తర్వాత అంతర్ధానం అయిపోయాడు. ఇంకా రెండోసారి అసలు నా కంటికే కనిపించుకున్నాను. నేనేం శుద్ధభక్తుడిని, మరి పోనీ స్వామికి సేవ ఏమైనా చేశాను? ఏం సేవ చేయలేదు. నా కోసం అలా ప్రకటమయ్యారు, హిరణ్యకశిపుని చంపేశారు, అంత అయిపోయింది. ఇంకా రెండోసారి లేదు, ఏం సేవ చేయలేదు. శుద్ధభక్తుడు కావాలంటే హనుమంతుడు పేరు మర్చిపోయారాయండి మీరు? ఆయన కంటే శుద్ధభక్తుడు ఎవరైనా ఉన్నారాయండి? నిత్యము ఈ విధంగా అద్భుతంగా సేవ చేస్తారు హనుమంతుడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళండి. వెంటనే నాతో ఉంది, అబ్బా మంచి అడ్రస్ ఇచ్చారండి, హనుమంతుడి కంటే శుద్ధభక్తుడు ఎవరైనా ఉన్నారు. వెంటనే పరిగెత్తుకుంటూ హనుమంతుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి మీరే శుద్ధభక్తులు, కాస్త పాదధూళి ఇవ్వండి. హనుమంతుడు అంటున్నారు, స్వామి నిత్యం రామనామం చేస్తున్నారు శివుడు, మరి నేను ఏదో సేవ చేస్తున్నాను, నేను కూడా 24 గంటల సేవ నాకు దొరకటం లేదు. హనుమంతుడు అంటున్నాడు. ఒకసారి ఎప్పుడైతే
పుష్పక విమానంలో సీతారాములతో కలిసి మేము అయోధ్యకు వచ్చాము. పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తర్వాత శ్రీరాముడి యొక్క సేవ చేయడానికి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీతాదేవి వీరందరూ కూడా వంతులు, నేను చేస్తామని చెప్పి వంతులు. మరి నాకున్న సేవలు కూడా వాళ్ళే తీసేసుకున్నారు. ఆయన స్నానానికి బయలుదేరుతుంటే లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ నేను నీళ్ళు పెడతాను, భరతుడు నేను టవలిస్తాను, నేను పీతాంబరం ఇస్తాను. ఈ విధంగా ఎవరికి వాళ్ళు సేవలో నియుక్తమైపోయారు. నేను ఇంకా అసలు నాకు ఏ సేవ లేకుండా తిని పడుకునేవాడిని అయోధ్య. ఒకసారి నా బాధ చూసి శ్రీరామచంద్రుడు అడిగారు, ఏమనవా, ఏంటి కాస్త మనసు కాస్త దుఃఖంగా ఉన్నట్లుంది, ఏంటి కారణం ఏంటి? హనుమంతుడు అన్నారు, స్వామి అందరికీ సేవ ఉంది, నాకు తప్ప. మరి అందరికంటే ఎక్కువ తినేవాడు నేను, సేవను లేదు. మరి ఏదో సేవ చేయి, కలిగి ఎందుకుంటున్నాను? మరి అసలు ఉంటే కదా సేవ. ఏం ఉదయం నుంచి పడుకునేంత వరకు సేవ లేదా? అసలు ఏం లేదు స్వామి, నేను వెళ్ళే లోపల అందరూ సేవ చేస్తున్నాను. నేను నీళ్ళు పెడదామని వెళ్తున్నాను, అక్కడ నీళ్ళు పెట్టేసే ఉంటాను. పోనీ పడుకునే సమయంలో కాస్త మీకు విష్ణుకరతో అలా వీసి, మరి సీతాదేవి అక్కడ ఉంటారు, పాదసేవ చేస్తారు. పోనీ ఒక ఆడజన్మైన ఉంటే ఆ పాదసేవ అన్న దొరికేది మాకు. మీరేమో ఏకపత్ని వ్రతం, ఏం చేయాలి? మీరే చెప్పండి ఏదైనా సేవ ఉంటే. శ్రీరామచంద్రుడు ఆలోచించాడు, ఇంకేం సేవ మిగిలింది? ఒక సేవ ఉంది స్వామి, ఏదో ఒకటి ఇవ్వండి, చిన్నదైనా పర్వాలేదు. ఎప్పుడైతే నేను కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు వస్తే నువ్వు చిటికేస్తావు అంతే. స్వామి ధన్యుడిని అయిపోయాను నేను, ఏదో ఒక సేవ దొరికింది. మరి ఈసారి ఈ సేవ అద్భుతమైన సేవ. మరి ఆవలింతలు ఎప్పుడు వస్తాయి ఎవరు తెలుసు? 24 గంటల హనుమంతుడు స్వామి చుట్టూరు తిరుగుతున్నారు. రాత్రికి కూడా సీతాదేవి అక్కడ ఉంటే ఈయన మంచం చుట్టూ తిరుగుతున్నారు. ఆవలింతలు ఎప్పుడు వస్తాయేమో, నా సేవ మాత్రం చిటికేయడం. ఈసారి లక్ష్మణుడు, భరతుడు, సీతాదేవి అందరికీ వాళ్ళకి తలనొప్పి వచ్చేసింది. ఇదేంటి ఇది, ఉన్న సేవలన్నీ మేము తీసుకున్నాం, ఈసారి మొత్తం అన్ని సేవలు లేవనుకున్నాము. మొత్తం 24 గంటలు హనుమంతుడు ప్రభు దగ్గరే ఉంటున్నాడు. మరి అదేంటంటే నా సేవ మరి ఈయనకి ఆవలింత ఎప్పుడు వస్తుంది ఏమో, ఆవలింత రాగానే నేను చిటికేయాలి కదా మరి ఈ విధంగా తంటాలు పడ్డాను. నేను శుద్ధ భక్తుని కాదు. సరే ఇంకెవరున్నారు శుద్ధ భక్తులు? స్వామి నిత్య నిరంతరం ద్వారకాన్ని కూడా వదిలేసి హస్తినాపురం వస్తున్నారు శ్రీకృష్ణుడు. పంచపాండవుల కంటే శుద్ధ భక్తులు ఎవరైనా ఉన్నారా? వారికి కించిత్ కొద్దిగా కష్టం వస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నారు భార్య పిల్లలను అందరిని వదిలేసి. 24 గంటలు వాళ్ళు పెట్టింది తిని అక్కడ ఉంటున్నారు. అంతెందుకండి బాబు, అర్జునుడు యుద్ధం చేస్తారంటే ఈయన డ్రైవర్ అయిపోయారు, రథసారథి అయిపోయారు. మరి అంతకంటే శుద్ధ భక్తులు ఎవరైనా ఉన్నారంటే మీరు అక్కడికి వెళ్ళండి. పంచపాండవులు వాళ్ళే శుద్ధ భక్తులు. కుంతీదేవి, ద్రౌపది, ఉత్తర, వీళ్ళంతా శుద్ధ భక్తులు. మీరు అక్కడికి వెళ్ళండి. సరే మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుంటాం. బోలో జగన్నాథ స్వామి की, బలభద్ర స్వామి की, సుభద్రామయ్య की, సుదర్శన చక్ర की, బోలో నీలాచల ధామ్ की, నీలమాధవుడి की, సమేత భక్త బృంద की, అనంత కోటి వైష్ణవ బృంద की, నామ సంకీర్తన की, శిల గురుదేవి की, శిల గోపాల్ की, జయ పూజ్య భద్రజన స్వామి భక్తి రమణవాల గారికి, సమేత భక్త బృంద की, గోవిందా గోవిందా గోవింద. హరే కృష్ణ.